హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. టైం 7:45 అయిందండి. ఈరోజు బుధవారము. పనులన్నీ అయిపోయాయి. వంట చేయాలి. కానీ వంట చేసే ముందర ఒకసారి జస్ట్ ఇల్లంతా అలా చూసుకోవడం నాకు అలవాటనమాట. నేనెప్పుడు చేసే పనులైతే ఇవే అనమాట. ఇంట్లో ఉంటే పొద్దున్న ఎప్పుడో వెళ్ళిపోతాము, సాయంత్రం ఎప్పుడో వస్తాం కదా. సో క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లంతా చుట్టూరు తిరిగేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ చేస్తానన్నమాట. బేసిక్గా ఎక్కువ క్లెన్లీనెస్ అంటే నాకు ఇష్టం కదా, అందుకు కొంత నాకు ఇలా అలవాటైపోయిందనమాట ఇలా చూసుకోవడము. సో యాజ్ ఏ రొటీన్ నేను మీతో నా డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చుతున్నాయా లేదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నేను నిన్న రాత్రి ఒక పోస్ట్ చేశానండి. యాక్చువల్గా 21 ఆగస్ట్ 2016లో మా ఇంటిది గృహప్రవేశం అయింది. అంటే ఈ ఇంటిదన్నమాట. సో ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 10th ఇయర్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అయితే నేను హోమ్ లోన్ తీసుకున్నాను కదా, హోమ్ లోన్ అయితే ఇంకా 2.5 ఇయర్స్ ఎంతో ఉంది. నాకు తెలిసి 2 ఇయర్స్ 3 మంత్స్ ఎంతో ఉందన్నమాట. సో అదొకటి పెండింగ్ ఉంది. అయితే నేను 20 ఇయర్స్కి హోమ్ లోన్ పెట్టాను. మధ్య మధ్యలో ఈఎంఐస్ పెంచుకుంటూ వచ్చాను కాబట్టి 9 ఇయర్స్కి ఇంకా 2.5 ఇయర్స్కి మిగిలిందనమాట. సో అది మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అని అంటే చెప్పండి. నేను అసలు ఎలా క్లియర్ చేశాను, ఇంకా 2.5 lakhs ఎలా ఉంది, నేను ఎంత తీసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్డ్గా చెప్తాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సో ఈ ఇంటికి 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలామంది నాతో చెప్తూ ఉంటారు వెల్ మెయింటైన్డ్ అని చెప్పి. నిజం చెప్పాలంటే ఇలా మెయింటైన్ చేయడానికి మీరు నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను చాలా చాలా అంటే చాలా నార్మల్గా ఉంటానండి. మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు. అంటే మరీ లావిష్గా ఉండాలి అని చెప్పేసి నాకు అసలు అలాంటి ఆలోచనలు ఉండవు. ప్లస్ బేసిక్గానే ఉంటామన్నమాట. నాకు అదే మంచిగా కూడా అనిపిస్తుంది. నేను మీ అందరికీ నేను రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను చాలా క్యాజువల్గా వెళ్తాను ఆఫీస్కి. మేకప్ వేసుకోవడము నాకు అలాంటి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏంటో నాకు అదంతా ఫస్ట్ నుంచి అలవాటు లేదు కాబట్టి నాకు అంత ఐడియా కూడా లేదు అవన్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. కాకపోతే నేను చాలా క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఆఫీస్కి. ఇంట్లోనే ఉంటాను నాకు ఏమన్నా సెలవులు వస్తే. ఇంకా నేనైతే యూట్యూబ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేద్దాము అని అనుకుంటున్నాను కాబట్టి ఇంకా సాటర్డే సండే హాలిడేస్లో కొంచెం బయటికి వెళ్దాము అని అయితే అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. పార్ట్ నేను జాబ్ చేస్తాను, ప్లస్ నాకు మొక్కలంటే చాలా ఇష్టము. అలాగే క్లెన్లీనెస్ అంటే కూడా చాలా ఇష్టము నాకు. మా ఇంట్లో ఇది నేను ఒక చిన్న బాల్కనీ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ వైపు ఉంటుంది. దీన్నే నేను గార్డెన్ లాగా ఫీల్ అయిపోతాను అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. రీసెంట్గా ఆర్గనైజ్ చేశాను ఇలాగా. పువ్వులు అయితే అన్నీ అయిపోయాయి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, రెయిన్ లిల్లీ కూడా ఏంటో అది ఇంకా రావట్లేదు. ఒకప్పుడైతే చాలా బాగా వచ్చినాయి. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు కూడా తెలుస్తుంది. కొన్ని మొక్కలు అయితే పైన ఉండేవి అవి తీసి కింద పెట్టామన్నమాట. అలాగే నాకు ఏంటి అని అంటే ఇది రెగ్యులర్గా ఓపెన్ ఉంటుంది అనమాట అండి 90% ఈ డోర్ ఇంట్లో ఉన్నప్పుడంతా. ఇంకా అందుకని చెప్పి స్నేక్ ప్లాంట్, అలాగే 2 టైప్స్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే పీస్ లిల్లీ, ఇవి మనకి ఫ్రెష్ ఎయిర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి బాల్కనీలో పెట్టాను. ఈ గాలంతా ఇంట్లోకి వచ్చేస్తుంది కదా అని చెప్పి. సో స్నేక్ ప్లాంట్స్ అయితే ఇలాగ అరేంజ్ చేశాను అనమాట. ఒకటి రీపాటింగ్ చేయాలి, చేస్తాను అది కూడా త్వరలో. ఇక్కడ రోజ్ ప్లాంట్ అలాగే రెయిన్ లిల్లీ పెట్టాను అంతే అనమాట ప్రస్తుతానికి. పైన ఈ మొక్క వచ్చేసి ఫ్రీగా తెచ్చాను ఇక్కడ జిహెచ్ఎంసి వాళ్ళని అడిగి. మొన్న నేను విత్తనాలు పెట్టాను కదా, అందులో ఈ బుడ్డి మొక్క వచ్చిందనమాట. ఒక్కటే ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 విత్తనాలు పెడితే ఆ చిన్న మొక్క ఒక్కటే వచ్చిందండి. మిగతావి ఎందుకు రాలేదో నాకు కూడా తెలియలేదు. వస్తే బాగున్ను అని అనిపించింది. రెడ్ అండ్ వైట్ ఏం చెప్పాలి వీటిని, డిసెంబరం పువ్వులు అంటారా,
చంద్రకాంత పువ్వులు అనమాట. నేను రోడ్డు మీద వాకింగ్కి వెళ్తే కనిపించినాయి ఆ మొక్కలు. అప్పుడు తీసుకొని వచ్చి కుండి ఖాళీ ఉంది కదా అని ఇక్కడ పెట్టాను అనమాట. నేను ఇంకా వంట చేస్తున్నాను, కుక్కర్ పొయ్యి మీద పెట్టేశాను. యాక్చువల్గా చాలా ఆకలేస్తుందండి. ఈరోజు ఏమీ నట్స్ అయితే నానపెట్టలేదు, అందుకని చెప్పేసి పొద్దున్నే ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేస్తాను. పక్కన గిన్నె ఉంది కదా, అది ఎగ్స్దే అనమాట. ఎగ్ కర్రీ వండుతున్నాను. అందులో భాగంగా ఈరోజు పొద్దున్న ఒకటి తినేద్దాంలే, మళ్ళీ ఏమీ తినకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆకలి వేసింది అని అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే బర్నింగ్ సెన్సేషన్ అనమాట. ఇంకా అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇంకా అలాగా స్టార్ట్ అయ్యింది అని అంటే ఇంకా రోజంతా నరకంలాగా ఉంటుందన్నమాట. మెయిన్ ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది. చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి ఈ మధ్యన 3 పూట్ల పుష్టిగా తింటున్నాను. అలాగే కొంచెం వాకింగ్ కూడా చేస్తున్నాను. ఎందుకో తెలియదు కానీ నాకే కొంచెం సన్నగా అయ్యానేమో అని అనిపిస్తుంది. సో తిన్నా కానీ సన్నగా అవ్వచ్చు అని చెప్పేసి నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎక్కువ తింటాను. నేను చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్లో, నేను పొద్దున్న సాయంత్రం చాలా రేర్గా తింటాను, కానీ పొద్దున్న అయితే అస్సలు తినను. అందుకు కొంత నేను మధ్యాహ్నం బాగా ఎక్కువ తినేసేదాన్ని అనమాట. అది కూడా 3:30, 4 అలా తినేదాన్ని. ఆ దెబ్బతో ఇంకా మనకి మామూలుగా ఎసిడిటీ ఫామ్ అవ్వలేదు. ఇంకా బాగా సఫర్ అయ్యాను 1 వీక్. ఇంక అప్పటి నుంచి మంచిగా తింటున్నాను అనమాట. బాగా ఆకలేస్తుందని చెప్పి ఇంకా నేను నట్స్ కూడా నానపెట్టలేదు కదా. ఫస్ట్ అయితే టీ పెట్టేశానండి. టీ పెట్టాను కానీ నేను ఏంటో అంత వేడిగా తాగలేను అనమాట. ఇంకా అందుకని చెప్పి దాన్ని పక్కన పెట్టి కూర వేస్తున్నాను అనమాట. ఈరోజు ఏం కూర, టమాటా అలాగే కోడిగుడ్లు కలిపి వండాను అనమాట. కారము, ఉప్పు ఇవన్నీ బాగా తగ్గించేసాను. వైట్ రైసే తింటున్నాను, మిల్లెట్స్ కూడా తినట్లేదు. వైట్ రైస్ కూడా క్వాంటిటీ చాలా తక్కువ తింటున్నాను అనమాట. మధ్యాహ్నము సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా వైట్ రైసే తింటాను. పొద్దున్న ఏదైతే కూర వండుతానో అదే కూర, కానీ కంపల్సరిగా పెరుగన్నం తింటున్నాను. పెరుగు తింటే మనకి మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందంట. అది చెడ్డది, తినకూడదు అని చెప్తూ ఉంటారు కదా చాలామంది. కానీ కొంతమంది డాక్టర్స్ అయితే పెరుగు తినాలి, అన్నం తినాలి, ఇలాంటివి అయితే చాలామంది చెప్తున్నారండి. మీరు కూడా చూసే ఉంటారు. అతిగా తినకూడదు కానీ అన్నీ తినాలని చెప్తున్నారు వాళ్ళు కూడా, డాక్టర్స్ కూడా. ఎందుకంటే మన ఫాదర్స్ వాళ్ళ మదర్స్ ఉంటారు కదా, మన 4 ఫాదర్స్ వాళ్ళ ఫాదర్స్ అలాగా వాళ్ళు ఇవన్నీ తినే కదా బతికారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు ఇంకా జొన్నలు, సజ్జలు ఇవన్నీ తిన్నారు. మనమే ఇప్పుడు ఈ కల్తీ ఫుడ్ తింటున్నాము. దట్ మీన్స్ పెస్టిసైడ్స్ వేసి పండించిన ఫుడ్స్ తింటున్నాం కదా. సో పెరుగు ఇలాంటివి కూడా తినాలి, అన్నీ సమపాలల్లో ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు. నాకు తెలిసి మీకు కూడా ఇదంతా కొత్త ఏం కాదు. కాకపోతే నేను ఏదైతే వింటానో అది నేను నా వీడియోస్లో చెప్తానండి. నేను గుడ్గా అంటే మంచిగానే చెప్తాను, చెడ్డగా అయితే ఏం చెప్పను. తప్పుగా అనుకోవద్దు ఎవ్వరూ కూడా. కోడిగుడ్డు తొక్కలు అయితే తీస్తున్నాను. నాకు కోడిగుడ్డలు తొక్కలు తీస్తే నా చిన్నప్పుడు ఇన్సిడెంట్ గుర్తొస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. నేను చిన్నప్పటి నుంచి నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. అయితే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మా అమ్మ ఇంటికాడ ఉండేది. అయితే కోడిగుడ్లు ఉడకబెడతారనమాట. మా 3వ అత్తయ్య వాళ్ళు మా అమ్మమ్మ అంటే మా 4వ అత్తయ్య పక్కన ఉంటారు అనమాట. అంటే మా 4వ అత్తయ్య అంటే మా పెద్దక్క. సో మేము మా వాళ్ళ ఇంటికాడ ఎక్కువ ఉండేవాళ్ళం అని చెప్పాను కదా. సో మేము వెళ్ళేసరికి మా కోసం మా అమ్మమ్మ కూడా కోడిగుడ్లు ఉడకబెట్టేది. మా 3వ అత్తయ్య ఏమో వాళ్ళ పిల్లల కోసం ఉడకబెట్టేది. అందరు తొక్కలు తీసేసి ఎవరి పిల్లలకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే మా అమ్మ నాకు, మా అన్నయ్యకి, మా 3వ అత్తయ్య సునక్కకి, సుధీకి ఇచ్చేది. అయితే నేనైతే ఫస్ట్ తినేసేదాన్నండి. అయితే ఎవరు నాకు కోడిగుడ్డు ఇష్టం లేదు, నాకు తినమని ఇస్తారా అని అందరినీ చూసేదాన్నండి. అంటే నాకు అంత ఇష్టం అనమాట ఫుడ్ అంటే. నాకు ఇచ్చింది నేను స్వాహా చేసేసేదాన్ని ఫస్ట్. తర్వాత వేరే వాళ్ళు ఎవరిస్తారా, సునక్కి ఇస్తుందా, సుధీ ఇస్తుందా, మా అన్నయ్య ఇస్తాడా అని చూస్తే లేట్గా అన్నా తింటారు కానీ నాకు ఇచ్చేవాళ్ళు కాదు తెలుసా వాళ్ళు. కానీ తర్వాత నాకు ఎందుకో అన్నం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు, ఏమన్నా తినడం అంటే ఇష్టం అనమాట. ఇంకా తర్వాత మా అమ్మ, నేను అసలే లావుగా ఉంటాను కదా, ఏం పెట్టేది కూడా కాదు నాకు. కాలేజ్ అంటున్నా, స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చపాతీలు చేయడము, అది కూడా మా అమ్మమ్మ ఇంటికాడే.
మా ఇంటికాడ అసలు ఏం వండేది కాదులేంటి. మా మమ్మీ ఇంటికాడ చపాతీలు చేసి అక్కడే తినమని పెట్టేది. నాకేమో ఎండిపోయిన రొట్టు ముక్కల్లాగా ఉండి చిన్నప్పటి నుంచి నాకు చపాతీలు అంటే చిరాకు, అందుకని అలాగ చేసేదన్నమాట మా అమ్మ. నాకేమో తిండి అంటే ఇష్టం, మా అమ్మకేమో నేను ఆ తిండి లావైపోతున్నానని భయం. సో చెప్పాను కదా మొన్న కూడా ఒక వీడియోలో, తేనె చూస్తే నాకు మా అమ్మ సన్నగా అవుతానికి ఏదో పౌడర్ కలిపి ఆ తేనె కలిపి ఇచ్చేదన్నమాట. అదొక విషం. అమ్మో పొద్దున్నే అది తాగిపిచ్చేది. అది తాగాలంటే చుక్కలు చూపించేదాన్ని నేనైతే మా అమ్మకి. సో కొన్ని భలే గుర్తుండిపోతాయి కదండి. నేను ఇప్పుడైతే టొమాటో కూర, కోడిగుడ్లు 2 కలిపి వండుతున్నాను అనమాట. ఒక పక్కన టీ కూడా పెట్టేశాను కదా, ఇంకా టొమాటో కోడిగుడ్లు తినేసి ఒకటే కోడిగుడ్డు తిన్నానులేండి. ఇంకా టీ కొంచెం చల్లారిన తర్వాతనే తాగాను అనమాట. నా చిన్న నాటి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే నాకే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను ఏంటి, వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏడుపు కూడా వచ్చేస్తుంది తెలుసా, కానీ తప్పదు. నాకు సడన్గా గుర్తొచ్చింది ఏంటి అని అంటే, కరెంటు బిల్లు కట్టాలి. కరెంటు బిల్లు 2 months నుంచి కట్టలేదు. మళ్ళీ ఏంటో అస్సలు గుర్తుండట్లేదు. వాళ్ళు వచ్చి ఎక్కడ పీకేస్తారో అని భయం వేసి కరెంటు బిల్లు కడుతున్నాను అనమాట. ఇప్పుడు కూర్చుని ఇక్కడ కూర్చోక చాలా రోజులు అయ్యింది. నాకు కరోనా టైం అంతా నా జీవితం ఇక్కడే అయిపోయింది. ఆ కరోనా ఉన్నప్పుడు ఇలాగే కూర్చునేదాన్నండి. ఫ్యాన్ కూడా వేసుకునేదాన్ని కాదు తెలుసా. ఇంకా ఆ ఒకటి పెట్టుకొని ల్యాప్టాపు ఇక్కడే కూర్చుని పని చేసేదాన్ని అనమాట. అన్నం తిన్నా ఇక్కడే, కాఫీ తాగినా ఇక్కడే, పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి వరకు ఇక్కడే కూర్చునేదాన్ని తెలుసా. అసలు ఎలా గడిచిపోయాయో దేవుడి దయ వల్ల. మళ్ళీ ఇంకా అలాంటి రోజులు అస్సలు రాకూడదని కోరుకుంటున్నాను ఎవరి లైఫ్లో కూడా. ఆ డేస్ అన్నీ ఒక అమ్మో అన్బిలీవబుల్ అండ్ అన్ఫర్గెటబుల్ డేస్ అండి బాబు. ఇంకా కాఫీ తాగేసి లంచ్ బాక్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా తక్కువ వండుతున్నాను అన్నం. అయితే చెప్పాను కదా కంపల్సరీగా పెరుగు తీసుకుని వెళ్తాను. పెరుగన్నం తీసుకొని వెళ్తా, పెరుగు కాదు పెరుగన్నం తీసుకొని వెళ్తాను అనమాట. యాక్చువల్గా లంచ్ బ్యాగ్ నేను కొనుక్కోలేదు ఇంకా. అయితే హిమాలయ కవర్ ఉంటుంది కదా, హిమాలయ స్టోర్ది, ఆ కవర్లో పట్టుకొని వెళ్తున్నాను. నన్ను చాలామంది అడుగుతారండి, బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, ఐఫోన్ కొనుక్కోవచ్చు కదా, బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, ఇది కొనుక్కోవచ్చు కదా, బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, అది కొనుక్కోవచ్చు కదా అని. ఇలాంటి లంచ్ బ్యాగ్స్ చాలా కొనుక్కోవచ్చు, కానీ ఏంటో నాకు ఉల్లొంగట్లేదు కొనుక్కోవడానికి. అంతా కలిపి ఒకటే దాంట్లో పెట్టుకుని వెళ్ళిపోదాము అని అనుకుంటాను, కానీ ఇప్పుడైతే మళ్ళీ మార్చాను. ఆ మధ్యన అలాగే ఒకటే దాంట్లో పెట్టుకుని వెళ్ళిపోయేదాన్ని అనమాట. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా అని అంటే, డబ్బులు ఎవరికీ ఊరికనే రావండి, ఎంతో కష్టపడితేనే వస్తాయి కదా. అవి చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని చెప్పేసి ఐఫోన్లు గట్టా కొనటం నాకు ఇష్టం ఉండదు, అందుకని కొనను అనమాట. అంతకుమించి ఇంకేమీ లేదు. ఇంకో 3 వరుసలు పెట్టాను కదా, కొంచెం అన్నం మిగిలితే అది నేను తింటున్నాను అనమాట. నా అలాగే ఎంతమంది చేస్తారో అని తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. చూసారు కదా నా లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయిందండి. ఇంక నేను కూడా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. అంతవరకు బాయ్ అండి.